లోకమునకు వెలుగై ఉన్నానని యోహాను సువార్తలో యేసు ప్రభువు చెప్పారు. అయితే మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. ఆయన ఏ స్థితిలో ఏ స్థానంలో ఉన్నాడో మనల్ని కూడా అదే స్థానంలో పెట్టాడండి ఆయన. అవునా కాదా? ఏం చెప్పాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఈ వచనంలో ఆయన ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. దేవుని స్థానములో ప్రభు మనల్ని చూడాలనుకుంటే మనం ఉండే స్థానం ఎక్కడండి? ఒకసారి ఆలోచించండి. దేవుడేమో ఆయన స్థానంలో నిన్ను ఉంచాలనుకుంటున్నాడు, ఆయనతో పాటు ఉంచాలనుకుంటున్నాడు. కానీ నువ్వెక్కడ ఉండాలనుకుంటున్నావు? ఎవరన్నా అనుకుంటారా? అట్లా ఎవరన్నా అనుకుంటారండి? నాతో పాటు ఉండాలి, నా స్థానంలో ఉండాలి అని ఎవరు అనుకుంటారా? అలాంటి దేవుడు నా ప్రజలు నాతో ఉండాలి అని అనుకుంటే ప్రజలు ఆయనతో ఉండడానికి ఇష్టపడట్లేదు. అని అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఎప్పుడన్నా ఆలోచించారా వెలుగు గురించి? ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు? అసలు మొదట వెలుగుందా లోకంలో? ఉందా? ఆదికాండం మీరు చూసినప్పుడు గాఢాంధకారము చీకటి కమ్మి ఉందంట. లోకం ఇలా వెలుగు లేదు. మొదటి ఆకాశం మొదటి భూమి చీకటితో కమ్మి ఉంది. చీకటి మయముగా ఉంటే ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను. అప్పుడు వెలుగు వచ్చిందంట. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో చీకటి వెళ్ళిపోయిందంట. చీకటి నువ్వు వెళ్ళిపో అనలా. గమనించాలి మీరు అక్కడ వాక్యాన్ని.